ఆయన పవిత్రుడు, ఏ కల్మషము లేనివాడు, దయారసము కరుణ వాత్సల్యత కలిగినవాడు, అగాపే అనే ప్రేమ కలిగిన వాడు. క్షమాపణకు మారుపేరు మన యేసు క్రీస్తు ప్రభు. ఆయన దాసుడుగా తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నవాడు. పరలోక మహాభాగ్యమే విడిచి వచ్చినవాడు మన యేసు క్రీస్తు ప్రభు. అందువల్ల ఆయన మనకు మాదిరి. ఆ ప్రభు మనకు ఈ గుణాతిశయములు లేదా నా వలె మీరు కూడా ఇటువంటి గుణములను కలిగి ఉండండి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత మంచి స్వభావము ఆలోచించేద్దాం. సాధారణంగా మన యొక్క వ్యక్తిగత అనుభవంలో కూడా చూసినప్పుడు మనం ఇటువంటి కోరిక కలిగి ఉండం. మనకు ఇటువంటి మంచి మనస్సు ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకైతే నాలాంటి మనస్సు కలిగి ఉండుడి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రభు ఇంత గొప్పవాడా అంటే ఆయనకు మారు పేరు ఇంకెవరు లేరు. అంత గొప్ప ప్రభావము, మహాత్యము, ప్రేమ, గుణాతిశయము కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువులో ఇమిడి ఉన్న లేకపోతే పొదిగి ఉన్న గులాబీ రేఖలు చూసుకొని, గులాబీ ఎలాగ ఉందో చూడండి, ఎంత అందంగా అది అలంకరించుకొని అది చక్కగా పొదిగి ఉందో, లేక అంత అందంగా అది అమర్చబడి ఉందో అని మనం అంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు చెప్పితేనే ఎంత మంచి గుణములతో పులకరించిపోతూ సువాసన వెదచల్లుచు ఉన్న మన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు. అంత గొప్ప దేవుడు మన ప్రభు. ఆయన ఎటువంటి వాడు అని మరొకసారి ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6లోనే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండకూడదు, లేక